ఆదోని కేసుల్లోనూ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. కర్నూలు కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి కర్నూలు జైల్లో రిమాండ్లో ఉన్నారు పోసాని. ఇప్పటికే విజయవాడ, రాజంపేట, నరసరావుపేట కేసులో పోసానికి బెయిల్ వచ్చింది. ఇతర కేసుల్లో చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. దీంతో రేపు జైలు నుంచి పోసాని విడుదలవుతారని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూషించిన అంశంలో పోసాని కృష్ణమురళిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, కర్నూలు జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పవచ్చు. ఆదోని కోర్టులో నమోదైన కేసులో పోసానికి ఈ రోజు బెయిల్ మంజూరైంది. అయితే వాదనలు ఇప్పటికే పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు ఈ యొక్క అంశాన్ని కోర్టు జిహెచ్ఎంసీ కోర్టు వెల్లడించడంతో పోసానికి ఊరట లభించినట్టుగా అయింది. ఈ యొక్క కేసులో అంటే గత 5 రోజుల కిందట కర్నూలు సబ్ జైలుకు తరలించినటువంటి పోసానిని విజయవాడ నుంచి ఆ తర్వాత కేసులు వెంటాడాయి. ఇటు భవానీపురం అంశంలో కేసు విషయంలో కానీ, అలాగే ఇటు ఆదోని కోర్టులో ఉన్నటువంటి ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో కానీ బెయిల్ మంజూరు కాలేదు. అలాగే ఈ సుదీర్ఘంగా సాగినటువంటి వాదనల్లో ఒక్కసారిగా ఈ యొక్క పోసానికి రిలీఫ్ ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పటికే విజయవాడ కోర్టులో కూడా బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి మీద నమోదైనటువంటి కేసుల్లో 4 కేసుల్లో బెయిల్ లభించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో మిగతా కేసుల విషయంలో బిఎన్ఎస్ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా పోసాని న్యాయవాదులు చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల్లో కస్టడీ పిటిషన్లు, జైలు, బెయిలు అంటూ ఒక పోసాని టూర్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని భావించవచ్చు. అయితే ఈ రోజు వచ్చినటువంటి యొక్క రిలీఫ్ ఏదైతే బెయిల్ ఉందో దీనికి ఇది పూర్తి స్థాయిలో పోసానికి ఊరటనిచ్చే అంశంగా చెప్తున్నారు. అయితే పోసాని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్లో ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంది. కస్టడీకి ఇవ్వాలంటూ ఆదోని పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి. అయితే బెయిల్ మంజూరు కావడంతో ఒకసారిగా ఈ యొక్క వ్యవహారంలో పోసానికి ఊరట లభించినట్లుగా మనం భావించవచ్చు. విజయలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.